హలో అండి. నమస్తే. నా పేరు అను. వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డెనర్. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైమ్ వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టిన వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం చూస్తూనే ఉండండి. ఈ మందారాలు చూసారు కదండి, అసలు చాలా బాగున్నాయి కదా, చాలా అందంగా ఉన్నాయి. మామూలుగా అయితే మొన్న ఒకసారి చూపించానండి ఈ మందార మొక్కని, కానీ ఈరోజు ఎక్కువగా పూసింది కదా అని మళ్ళీ ఒకసారి చూపిస్తానండి. చూసారు కదండి, 2 పువ్వులు పూసింది, చాలా పెద్ద సైజులో. ఒకే కుండీలో 2 రకాల మందార మొక్కలు ఉన్నాయని చెప్పాను కదా. ఒకే రోజు 4 పువ్వులు పూసాయి చూడండి. పింక్ 2, పసుపు 2 పూసాయండి. చాలా అందంగా ఉంది. అందుకని ఒకసారి మీకు మళ్ళీ చూపించాలని చూపిస్తున్నానండి. చూడడానికి చాలా బాగుందండి. అలాగే మనం మామూలుగా అయితే అందంగా ఉంటాయని చెట్లకు ఉంచేస్తాం కదా, ఇలా ఉంచిన తర్వాత మామూలుగా ఉంచుకోవచ్చు. ఉంచిన తర్వాత పువ్వు ఎండిపోయిన తర్వాత అయితే అది మనం తీసేయాలండి. లేదంటే ఎనర్జీ అంతా అక్కడ ఆగిపోయి మిగతా పువ్వులు అనేవి పూయడానికి మొక్కకు బలం సరిపోదు కాబట్టి అయితే మీరు కోసుకుని పూజకన్నా వాడుకోవచ్చు, లేదా వాడిపోయిన తర్వాత అయినా ఎండిన పువ్వులు అనేవి తీసేయాలి. అప్పుడే మొక్క హెల్తీగా ఉంటుందండి. ఈ మొక్కే కాదు, ఏ పువ్వుల మొక్క అయినా కూరగాయలని ఏమైనా కానీ అవి రెడీ అయిన తర్వాత కోసేస్తేనే ఆ మొక్క హెల్తీగా అనేది ఉంటుంది. చూసారు కదా, 4 పువ్వులతో బుట్ట నిండిపోయింది. చాలా అందంగా ఉందండి. ఇవి గులాబీలండి. ఇవి కూడా 2 పూసాయండి. లైట్ బేబీ పింక్ లా ఉన్నాయి గులాబీలు. అలాగే మా గార్డెన్లో ఇంకా మందారాలు పూసాయండి. అవి కూడా ఒకసారి చూడండి. మా గార్డెన్లో అయితే ఒక 5 రకాల మందారాలు ఉన్నాయండి. అన్నీ చక్కగా రోజు పూస్తూ ఉంటాయి. అలాగే మనం పాము పడగల మొక్క అనేది కొమ్మ పెట్టి చూపించాను కదా మీకు. చూడండి, ఆ కొమ్మ ఆల్రెడీ పువ్వులు ఉన్నాయండి దానికి నేను పెట్టినప్పటికి. అవన్నీ కోసేసాను. కోసేసిన తర్వాత మిగిలిన మొగ్గలు కూడా ఇలా విడిచాయండి ఈరోజు. అంటే మనకు పర్వాలేదు, ఇంకా కొమ్మ బతికేస్తుందని. కొన్ని కొన్ని ఆకులైతే పండిపోయి ఎండిపోయి రాలిపోతాయండి. ఎందుకంటే కొమ్మ కదా మనం పెట్టింది. కొంచెం అది బతకడానికి ట్రై చేస్తుంది కాబట్టి కొన్ని ఆకులు అనేవి రాలుతూ ఉంటాయి. ఆ రాలిన ఆకులన్నీ తీసేసామంటే మనకు అక్కడి నుంచి చక్కగా కొత్త చిగుర్లు వచ్చి చాలా హెల్తీగా పెరుగుతుంది. అలాగే ఇది సొరకాయ అండి. ఈ సొరకాయ అనేటప్పటికి మనకు తెలుసు కొంచెం సైజ్ అనేది పెద్దగా వస్తుంది కదా. అంటే ఆనపకాయ కాదండి, సొరకాయ అంటే పొడవుగా ఉంటుంది కదా. ఆనపకాయల్లోనే ఒక రకం పొడవుగా ఉంటుంది కదండి, అదండి. అందుకని చెప్పి దీనికి బలం సరిపోవాలి. ఇది కాయ సైజు పెరగాలంటే దీనికి కాల్షియం అనేది ఇస్తూ ఉంటే గనక మనకి చక్కగా సైజ్ అనేది పెరుగుతుంది. అలాగే మెయిల్ ఫ్లవర్స్ అన్నీ తీసేస్తున్నాను నేను. ఈ పాదుకే కదండి, మీరు ఏ పాదుకైనా సరే మెయిల్ ఫ్లవర్స్ ఎక్కువగా ఉంటే గనక అవసరం లేని మెయిల్ ఫ్లవర్స్ అన్నీ తీసేయండి. ఎందుకంటే వాటి వల్ల యూజ్ అనేది మనకి పాలినేషన్ చేసుకున్నప్పుడే కదా యూజ్ అవుతాయి. అందుకని చెప్పేసి ఎక్స్ట్రా ఉన్న మెయిల్ ఫ్లవర్స్ అన్నీ తీసేసామంటే కనుక ఆ ఎనర్జీ అంతా వేస్ట్ కాకుండా ఇప్పుడు ఇక్కడున్న ఈ కాయకి ట్రాన్స్ఫర్ అవుతుంది. మనకి చక్కగా ఈ కాయ సైజ్ అనేది పెరుగుతుంది కాబట్టి మెయిల్ ఫ్లవర్స్ అయితే చాలా ఉన్నాయండి. ఫీమేల్ అయితే ఇంక అసలు ఏమీ లేవు, కానీ మొత్తం మెయిల్సే ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు మనకి ఫీమేల్ లేదు కాబట్టి మెయిల్స్తో కూడా అవసరం లేదు కాబట్టి నేను తీసేస్తున్నాను నేను. అంటే మామూలుగా మేలు ఫీమేల్ ఉంటే కనుక బీస్ అవి వచ్చినప్పుడు మనకి పాలినేషన్‌కి అది ఉపయోగపడతాయి కాబట్టి ఉంచుకోవచ్చు. ప్రస్తుతానికి అసలు ఫీమేలే లేదు కాబట్టి నేను తీసేస్తాను. ఎందుకంటే ఈ సైజ్ ఈ కాయ అనేది మనకి సైజు చక్కగా పెరుగుతుంది దానివల్ల. అందుకని అన్నీ తీసేస్తున్నాను నేను. మీరు బీర పాదుకు గాని, ఏ పాదుకైనా ఇలా ఎక్కువగా ఉంటే గనక కొన్ని ఉంచుకొని కొన్ని తీసేసారంటే గనక ఎనర్జీ అనేది బాగా సరిపోతుంది. ఎందుకంటే మనం వేసుకున్నది కుండీల్లో కదా! నేలలో అయితే ఓకే. కుండీల్లో కాబట్టి ఎనర్జీ సరిపోవాలి కాబట్టి ఇలా మీరు చక్కగా తీసేసుకున్నారంటే మనకి పాదు హెల్తీగా ఉంటుంది. వచ్చిన కాయలు కూడా చక్కగా మనకి సైజ్ అనేది బాగా పెరుగుతాయి. అలాగే మన సబ్స్క్రైబర్ పంపించిన సీడ్స్ అనేవి మీకు చూపిస్తా అన్నాను కదండీ! ఆ సీడ్స్ పెడుతున్నానండి. ఇప్పుడు మట్టిలో పెడుతూ మీకు చూపిస్తాను నేను, చూడండి. ఒక 5 రకాల సీడ్స్ అయితే పంపించారండి. చూసారు కదా, ఇవేమో లాంగ్ బీన్స్ అండి ఇవి. 3 విత్తనాలైతే పంపించారు. కాకపోతే ఒక విత్తనం అది ముక్కలుగా అయిపోయిందండి. ఒక 2 విత్తనాలున్నాయి. అలాగే ఇందులో టమాటో విత్తనాలు, మిర్చి, అలాగే వంకాయ అండి. అలాగా 5 రకాల విత్తనాలైతే ఉన్నాయి. ఇవన్నీ సెపరేట్ చేసి మనం ఇప్పుడు మట్టిలో పెట్టుకుందాం. బ్లాక్ మిర్చి అంటండి. అలాగే టమాటోస్ కూడా వేరే టమాటోలు ఏదో పేరు మర్చిపోయాను నేను. ఆ టమాటోస్ కూడా మన రెగ్యులర్‌గా వేసుకునే టమాటోస్ కాకుండా వేరే టమాటోస్ అండి ఇవి. ఇవన్నీ ఇప్పుడు ఈ మట్టిలో పెడతానండి నేను.
ఈ మట్టి అనేది నేను చెప్పాను కదండీ! కిచెన్ వేస్ట్ కంపోస్ట్‌తో నేను మట్టి చేసుకున్నానని చెప్పాను. మీకు చూపించాను కదా! ఆ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేసుకున్న మట్టిలో నేను ఈ విత్తనాలనేవి పెడుతున్నాను నేను. ముందుగా బీన్స్ పెడుతున్నానండి. అలాగే మిగిలిన విత్తనాలు కూడా అన్నీ ఒక్కొక్కటి పెట్టేసుకుందాం. పెట్టేసుకున్న తర్వాత నేను ఇది బాల్కనీలో పెడుతున్నానండి. మనకు వాటరింగ్ అది చేసుకోవడానికి అది గుర్తుగా ఉంటుంది కదా! ఈజీగా 2 పూటలు స్ప్రే చేసుకున్నామంటే వాటర్ చక్కగా వస్తాయి. అలాగే ఎండ కూడా బానే వస్తుందండి బాల్కనీలోకి మాకు. సరిపోతుంది కాబట్టి నేను ఇక్కడ పెట్టుకుంటాను నేను. అలాగే కాశీపట్నం వంకాయ అంటండి. అలాగే టమాటోలు కూడా మనకి వేరే కలర్ అయితే మర్చిపోయాను నేను. గుర్తుంటే గనక మీకు టైటిల్‌లో పెడతాను. థంబ్‌నెయిల్‌లో పెడతాను నేను. ఇవన్నీ ఊరికే జస్ట్ అలా మట్టిలో పెట్టేసుకొని, మట్టితో కవర్ చేసేసుకొని, వాటర్ స్ప్రే చేసేసుకుందాం. ఇలా మనం పెట్టుకున్నప్పుడు ఎప్పుడైనా సీడ్స్ పెట్టినప్పుడు కొన్ని విత్తనాలు ఎక్కువే పెట్టుకోవాలండి. ఎందుకంటే అన్ని విత్తనాలు వస్తాయనేది రూల్ అనేమి లేదండి. కాబట్టి అయి ఎక్కువ పెట్టుకున్నామంటే గనక మనకి వచ్చిన మొక్కలు వస్తాయి. కొన్ని రాకపోవచ్చు కూడాను. అన్నీ వచ్చాయంటే చక్కగా అన్ని మొక్కలు మనం పెంచుకోవచ్చు. ఇవి చూసారు కదండీ! ఇవి మిర్చి అండి ఇవి. బ్లాక్ మిర్చి అండి ఇవి. ఇప్పుడు మీరు ఏ విత్తనాలైనా చక్కగా పెట్టుకోవచ్చండి. జనవరిలో అన్ని రకాల విత్తనాలు పెట్టుకోవచ్చు. అన్ని రకాలు బాగా వస్తాయండి ఇప్పుడు. మనకి ఇది వింటర్ సీజన్ కాబట్టి ఎండలు ఎక్కువగా ఉండవు కాబట్టి మనకి చక్కగా వస్తాయండి అన్నీ. మీరు క్యారెట్, క్యాబేజీ, కాలీఫ్లవర్ లాంటివి కూడా ఈ సీజన్‌లో ట్రై చేయొచ్చు. అలాగే సొరకాయ కూడా ఈ సీజన్‌లోనే బాగా వస్తుందండి మీకు. సొరకాయ, ఆనపకాయ ఇవి కూడా చక్కగా వస్తాయి ఈ సీజన్‌లో అయితే. మీరు దుంపలు, క్యారెట్ కూడా మనకిప్పుడే బాగా వస్తుంది. ఆనియన్స్ కూడా ట్రై చేయొచ్చు. వచ్చేది సమ్మరే గాబట్టి, మనకి ఆ టైం ఒచ్చేటప్పటికి ఈ పంటనేది ఇప్పుడు పెట్టుకున్నాం అప్పటికొచ్చేస్తుంది గాబట్టి, మనకి చక్కగా వస్తాయి. వర్షాకాలం అయితే ఇబ్బంది గానీ క్యారెట్ వాటిలతోటి. ఇప్పుడు ఈ సీజన్‌లో బాగా వస్తాయండి. వచ్చేది ఎండాకాలమే గాబట్టి, వర్షాలొచ్చి దుంప పాడవుతుందని భయం కూడా లేదు గాబట్టి, బాగా వస్తాయండి. ఇప్పటివరకు ఎవరు పెట్టుకోకపోతే ఇక్కడ ట్రై చేయండి పెట్టుకోవచ్చు. దీన్ని ఇలా నేను బాల్కనీలో పెట్టేసుకుంటున్నానండి వాటర్ స్ప్రే చేసిన తర్వాత. అలాగే మా గార్డెన్‌లో ఇంకొన్ని మందారాలు చూద్దామండి. ఈ మందారం కూడా మీకు చాలా సార్లు చూపించాను కదా! ఇది కూడా చాలా బాగా పూస్తుంది. ఇది కూడా హైబ్రిడే అండి. ఒక డిఫరెంట్ కలర్‌లా ఉంటుందిది. అంటే మీకు కెమెరాలోంచి అలా రెడ్‌గా కనిపిస్తుంది గానీ, బయటైతే మామూలు ఇటుక కలర్ అంటారు కదా! ఆ కలర్‌లో ఉంటుందండి. చాలా బాగా పూస్తుంది. ఈ మొక్క తెచ్చి వేసిన కాడ్నించి ఇది కంటిన్యూ‌గా పూస్తూనే ఉందండి. చాలా బాగా పూస్తుంది. ఇంతకుముందు చాలా సార్లు వీడియోలో చూపించాను. ఒక్కొక్కసారి 5, 6 పువ్వులు కూడా పూసేదండి రోజుకి అంత బాగా పూసేది. వీటికి నేనిచ్చేది ఏంటంటే, నేనెప్పుడు మీకు ఈ వీడియోలో ఏం చూపిస్తానో అవే మా మొక్కలకి ఇస్తూ ఉంటానండి నేను. బియ్యం కడిగిన వాటర్ మాత్రం మిస్ అవ్వకుండా ఇస్తూ ఉంటాను. అలాగే ఈ వంకాయ మొక్క చూడండి, ఇది గుత్తులుగా వచ్చింది కదా! ఈ గుత్తుగా వంకాయలొచ్చినాయి. ఈ మొక్క ఏమనుకున్నారో తెలుసా? ఇది వాటర్ బాటిల్‌లో ఉన్న వంకాయ మొక్కండి. మన పెద్ద కుండీలో ఉన్న వంకాయ గాదు. ఇది వాటర్ బాటిల్‌లో వంకాయ అండి. పెద్ద కుండీల్లో కూడా ఇలా గుత్తులుగా రాలేదు. వాటర్ బాటిల్‌లో మాత్రం చక్కగా గుత్తులాగొచ్చింది. అలాగే ఇది దేశవళి మందారం అండి. ఇవి కూడా బానే పూస్తుందండి. ఈ మధ్య కొంచెం తగ్గింది గానీ, చాలా ఎక్కువగా పూసేది నాకిది. రోజుకి 10 పువ్వుల వరకు పూసేదండి. ఇంకా చిన్న కుండీలో ఉన్నప్పుడే.